హాయిగా పనిచేశాం. కోసం ఏ టీంకి వెళ్తారు? హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా తెలుగు. ఈరోజు అయితే నాతో చిట్ చాట్ చేయడానికి ఒక గెస్ట్ అయితే రెడీగా ఉన్నారు. వారెవరు కాదు, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం కలిగిన వ్యక్తి. బాబాయ్ అన్న ఒక చిన్న పిలుపుకే అందరితో మమేకమయ్యే మనస్తత్వం తనది. వారే మరెవరో కాదు, మన జబర్దస్త్ ఫేమ్ అప్పారావు గారు. తన మార్పు కామెడీతో ఆడియన్స్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే అప్పారావు గారికి, అప్పారావు గారు నమస్కారం. హాయ్ అమ్మ, స్మైలీ శిరీష, నమస్కారం. సార్, ఇంతకీ ఎలా ఉంది మీ ముద్దుల మనవరాలు రుదీక్ష? సూపర్. 1 year దాటింది. చాలా చాలా సరదాగా ఉంటుంది. అల్లరైతే చేయదు, కానీ మంచి హైపర్లా ఉంటుంది. అంటే నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుందా, లేకపోతే మేడంతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తుందా? ఎక్కువైతే మేడమే, మా ఆవిడతోనే. ఎందుకంటే నేను ఉదయాన్న షూటింగ్లు కానీ ఈవెంట్లు కానీ వెళ్తాం. రెండోది ఏంటంటే ఇంకా మా కోడలు కొడుకు ఇద్దరు ఆఫీసులు. దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా మా ఆవిడతోనే. మీరంటే ఎక్కువ ఇష్టమా, మేడం అంటే ఎక్కువ ఇష్టమా? టైం తనతో స్పెండ్ చేసినా కానీ యాక్చువల్లీ మనవరాలకి తాతయ్య అంటేనే బాగా ఇష్టం కదా. అవును అవును, అది నిజమే. ఎందుకంటే నాన్నమ్మే ఆలనా పాలనా చూస్తుంది, ఎక్కువ ఇంట్లో ఉండేది. ఆ తర్వాత నేను వచ్చిన ఇంట్లోకి మా కాలింగ్ బెల్ కొట్టగానే ఫస్ట్ వచ్చేది మా మనవరాలే. అండ్ అలాగే అప్పారావు గారు, ఇక మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు మీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అండ్ అలాగే మీ అండ్ మేడం గారి మ్యారేజ్ ఏదైతే ఉందో దాని సీక్రెట్స్ ఏమైనా రివీల్ చేస్తారా మా ప్రేక్షకులకి? సీక్రెట్స్ ఏమి లేవు. మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ కాదు, పారిపోయినటువంటి మ్యారేజ్ కాదు, చేసింగ్లు కాదు, అలాంటివి ఏమీ లేవు. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. అంతా హ్యాపీగా జరిగింది. 1990 May 16 మా పెళ్ళి. ఇక కెరియర్ పరంగా వస్తే నేను ఇందులోకి రావాలని రాలేదు, అనుకోకుండా వచ్చా. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు మా ఊర్లో, ముఖ్యంగా అక్కయ్యపాలెం మాదేటి గార్డెన్స్లో శ్రీ గౌరీ పరమేశ్వరి గ్రంథాలయం ఉండేది. గ్రంథాలయం అందులో కొంతమంది ప్రతి సంవత్సరం మేడే వార్షికోత్సవం, అప్పటికే వాళ్ళు చాలా సీనియర్స్, ప్రతి సంవత్సరం May 1న ఏదో కార్యక్రమం చేసి ఒక నాటకం వేసేవారు. అలాగే అందులో నాగరాజు గారి ద్వారా నేను ఆ డైరెక్టర్ మాదేటి వెంకటలక్ష్మణరావు గారు పరిచయం అయ్యి నా మొట్టమొదటి నాటిక మంచం మీద మనిషి 84 అలా చేసాం. ఇంక అక్కడి నుంచి అనుకోకుండా నాటకాల్లోకి వచ్చి ఇంకక్కడి నుంచి ఉద్యోగం చేసుకుంటూనే ఇవన్నీ చేశాం. కేవలం దాంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేదు, అనుకోకుండా వెళ్ళాను. అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళడం జరిగింది. నేను ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను. అంటే ఫస్ట్ 1980 to 85 ఒక ఆటోమొబైల్ షాపులో ఆఫీస్ బాయ్. ఆఫీసులో నేనే ఆఫీస్ బాయ్ని, ఆ షాపులో నేనే ఆఫీస్ బాయ్ని, నేనే సేల్స్ మ్యాన్ని, నేనే మేనేజర్ని, నేనే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓనర్గా ఉండేవాడిని. అంత స్వేచ్ఛ ఇచ్చారు ఆ ఓనర్ గారు. ఆ తర్వాత 85లో ఒక పెద్ద కంపెనీ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్, మనకి హైదరాబాద్లో కూడా రాష్ట్రపతి రోడ్లో ఉంటుంది. ఆటోమోటివ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే వాళ్ళు జాకీలు తయారు చేస్తారు. మెయిన్ ఏంటంటే అశోక్ లైలాండ్ లారీలు, మహేంద్ర అండ్ మహేంద్ర జీపులు, బజాజ్ స్కూటర్స్, దీనికి వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్. అలాగా ఆ కంపెనీలో 1985 to 2000 టోటల్గా ఉద్యోగం అయితే ఒక 20 ఏళ్ళు చేశా. 20 ఏళ్ళు ఉద్యోగాన్ని చేసి ఆ తర్వాత అందులో అనుకోకుండా మీరు రంగప్రవేశం చేయడం అయితే జరిగింది. 84 నుంచి నాటక రంగంలోకి వచ్చా. 2000 వరకు అన్నీ చేశాం. అటు సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, బుర్ర కథలు, తర్వాత జానపద పాటలకి కోరస్సు, ఆ తర్వాత చిన్న చిన్న ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటారు కదా, అప్పుడు ఇండిపెండెంట్గా ఒక 1/2 hour 1 hour తీసేవారు. ఆ తర్వాత జానపద పాటలకి మా డప్పు ప్రసాద్ గారితో నేను కోరస్గా వచ్చేవాడిని. ఆ తర్వాత ఇక ఇండస్ట్రీకి వచ్చా. 2000లో వచ్చి వసంత కోకిల నా ఫస్ట్ సీరియల్, మెగా సీరియల్. ఆ తర్వాత 2000లో ఉషాకిరణ్ మూవీస్ శుభవేళ చిత్రం ద్వారా నేను మా గురువుగారు సత్యానందం గారు పరిచయం చేశారు. బివి రమణ గారు డైరెక్టర్ గారు, తేజ గారు నన్ను సెలెక్ట్ చేసి
2000లో వచ్చింది ఆ సినిమా నువ్వే కావాలి తర్వాత శుభవేళ. ఆ సినిమాతో ఇక్కడికి వచ్చా. అండ్ జబర్దస్త్కి కూడా జబర్దస్త్కి 2014. అది ఎలా ఆపర్చునిటీ ఆపర్చునిటీ అంటే బి చిన్నకృష్ణ గారని వివి వినాయక్ గారి శిష్యులు. ఆయన నన్ను రికమెండ్ చేశారు. ఎవరికి? శకలక శంకర్కి. శకలక శంకర్ గారు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నా టీంలోకి రండి, మీ గురించి చిన్నకృష్ణ గారు చెప్పారంటే అలాగా 2014లో జబర్దస్త్లోకి అడుగుపెట్టాం. అండ్ అలాగే మీరు చూస్తే ఒక ఆఫీస్ బాయ్, మరి మేడం కెరియర్ని ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ మీ మ్యాచ్ ఎలా సెట్ అయ్యింది? నేను ఆఫీస్ బాయ్గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా. నేను 1990లో పెళ్ళయిందని చెప్పాను కదా. నేను 2000 వరకు, అంటే 2000కి వచ్చేటప్పటికి అంటే 85 to 90 బాయ్. టోటల్గా ఇక్కడ ఒక 5 ఏళ్ళు చేశాను, అక్కడ 85 to 90 అక్కడ ఒక 10 ఏళ్ళు బాయ్గా చేశాను. 91లో నాకు ప్రమోషన్ జూనియర్ క్లర్క్. తర్వాత సంవత్సరం మళ్ళీ సీనియర్ క్లర్క్. సీనియర్ క్లర్క్ తర్వాత నేను కంప్లీట్గా 15 ఏళ్ళు ఉద్యోగం చేసి మానేసా. ఆ తర్వాత వచ్చిందే సినిమా అవకాశం నాకు. అంటే మేడం గారు ఒక టీచర్ అని చెప్పేసి అప్పుడు కాదు. అప్పుడు కాదు. నేను పెళ్ళి అయ్యేటప్పుడు తను సాధారణ అమ్మాయి, పెళ్ళయిన తర్వాత గృహిణి. ఆ తర్వాత నేను హైదరాబాద్ రావడం, అప్ అండ్ డౌన్ 2000 నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నాను అప్ టు 2014 వరకు. అప్పుడు ఆ తర్వాత మా ఆవిడ ఏంటంటే, అంటే మా అమ్మ నాన్న ఇచ్చింది ఒక సొంత ఇల్లు ఉంది మాకు, అందులో ఉండేవారు. కానీ మరి తినడానికి ఉండాలి కదా. అప్పుడు మా ఆవిడ ఒక సాధారణ గృహిణి దగ్గర నుంచి ఆ స్కూల్కి పిల్లల్ని చేరవేసేటటువంటి, అంటే స్కూల్కి పిల్లల్ని జాయిన్ చేసేటటువంటి ఫస్ట్ జాబ్ చేసింది. ఆ తర్వాత స్కూల్లో టీచర్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అదే స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్ అయింది. టోటల్గా 18 ఇయర్స్ ఆ టీచర్గా వైస్ ప్రిన్సిపల్గా పనిచేసింది. అండ్ అలాగే మేడం అండ్ మీరు ఇద్దరు కూడా ఏ ప్రోగ్రామ్ కైనా సరే పార్వతీ పరమేశ్వరి లాగా కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. సో మీరు ఎప్పుడైనా పర్సనల్ గా మేడం గారు మీరు లోన్లీగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఈ విషయం గురించి చర్చించుకున్నారా? అంటే ఇలాంటి అవకాశం ఎంతో మందికి రాదు కదా. అఫ్ కోర్స్ మీరు బయటికి ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళిపోయినా ఇంట్లో మేడం ఒక్కళ్ళే ఉంటారు, ఎప్పుడు వస్తారా ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ లేదు, హ్యాపీగా మీరిద్దరే కలిసి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. దానికి కూడా మళ్ళీ కారణం జబర్దస్తే. జబర్దస్త్లో స్పెషల్ ఎపిసోడ్లు ఉంటాయి కదా, సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావళి అన్నిటికి మమ్మల్ని పిలుస్తారు. అలాగే ఒక ప్రోగ్రాము మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఫ్యామిలీస్తో పిలిచారు. అప్పుడు మా ఆవిడ ఎంటర్ అయింది. ఆ ఎంటర్ అయిన తర్వాత చాలా ఎపిసోడ్లు మా ఆవిడని పెట్టారు గెస్ట్గా. ఆ తర్వాత జబర్దస్త్లో కూడా బుల్లెట్ భాస్కర్ కొన్ని ఎపిసోడ్లు మా ఇద్దరి చేత చేయించారు. ఆ తర్వాత అదుర్స్ ఆనంద్, అతను టీం లీడర్గా, సత్తిపండు గారు టీం లీడర్గా ఇద్దరు ఉన్నప్పుడు, అదుర్స్ ఆనంద్, సరదా సత్తిపండు టీం లీడర్గా ఉన్నప్పుడు మా చేత ఒక 2 స్కిట్లు చేయించారు. ఆ తర్వాత మాకు బాగా పేరు వచ్చింది ఏంటంటే స్మార్ట్ జోడీ, ఓంకార్ గారి షో స్మార్ట్ జోడీ ఫస్ట్ సీజన్లో మేమిద్దరం పాల్గొన్నాం. అప్పటికి టీవీ ఆర్టిస్టులు మా జబర్దస్త్ నుంచి అందరూ ఉన్నారు. మాకు అవకాశం వచ్చింది. జబర్దస్త్ నుంచి మా జంట ఒకటే వచ్చింది. ఎవరు ఊహించలేదు మేము ఫైనల్స్ వరకు వస్తామని. స్టార్టింగ్ లో కూడా మీరు మేడం పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చాయి. అలాంటి నెగిటివ్ కామెంట్స్ ని తట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ షోలో ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి, మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ముందు ఇంకా హైప్ వస్తుంది అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి మిమ్మల్ని అక్కడ ఉంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రోగ్రామ్? ఓన్లీ ద టోటల్ క్రెడిట్ గోస్ టు ఓంకార్ గారు. ఓంకార్ గారు మా దంపతుల్ని స్మార్ట్ జోడీలో పిలిచారు. టాప్ 4లో మేము ఎలిమినేట్ అయిపోయాం, కానీ అదర్వైజ్ మేము ఫైనల్స్ వరకు వచ్చిన వాళ్ళం కదా. అందులో నాకన్నా మా ఆవిడకి చాలా గొప్ప పేరు వచ్చింది. అఫ్కోర్స్ నేను జబర్దస్త్లో ఉన్నాను, సినిమాల్లో ఉన్నాను, నాకు ఉండి పేరు నాకు ఉంది. కానీ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 23వ సంవత్సరం, కానీ మా ఆవిడ కేవలం 18 వారాల్లోనే సెలబ్రిటీ అయింది. చాలా టాస్కులు, నేను కొన్ని టాస్కులు వదిలేద్దాంలే ఎందుకు హెల్త్ పాయింట్ అవ్వాలి, మా ఆవిడ కొద్దిగా డేర్ చేసి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మనకు వచ్చింది అని మా ఆవిడ ఆ టాస్కులు అన్నిటిని కూడా నా చేత బాగా సపోర్ట్ చేసింది. ఆ విషయంలో మా సుబ్బలక్ష్మిని చాలా మెచ్చుకోవాలి. అదేవిధంగా ఒకనొక టైంలో చూసుకున్నట్లయితే
మీకంటే కూడా మేడంకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. ఏ ప్రోగ్రామ్కైనా కూడా మేడం లేకుండా మిమ్మల్ని పిలవడం అనేది జరగలేదు. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా పాజిటివ్గా తీసుకున్నారు? ఎందుకంటే నా వల్లే కదా మా సుబ్బలక్ష్మికి వచ్చింది. అఫ్ కోర్స్ కానీ మేడం ఉంటేనే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం మీరిద్దరు కలిసి అట్లా వస్తే అట్లా లేదే లేదు. నేనుంటేనే మేడంని ఇన్వైట్ చేశాను. మేడం కోసం నన్ను తీసుకోవాలి. అంటే మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా. బాగుంటుంది కానీ మా ఇద్దరు పేరు తనుంటేనే నన్ను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ నా వల్లే మా ఆవిడని తీసుకున్నారు. మా ఇద్దరు జంట బాగుంటుంది అంటేనే తీసుకున్నారు. అందుకే మేమేంటంటే ఏ షోకి అయినా సరే మేమిద్దరమే వెళ్తాం, విడివిడిగా లేదు. విడివిడిగా అంటే నా అంతటి నేను విడిగా కొన్ని చేస్తుంటా, అది వేరే విషయం. బట్ ఏదైనా వచ్చిందంటే మా ఇద్దరు దంపతులు పిలుస్తారు. అలాగా ఇస్మార్ట్ జోడీ తర్వాత మాకు వెబ్ సిరీస్ వచ్చింది 3 రోజెస్ సార్. అందులో 3 హీరోయిన్లు ఉంటారు. మేము వైవార్ష ఫాదర్ మదర్ కింద చేసాం. అదొక 10 ఎపిసోడ్లు అనుకుంటా వెబ్ సిరీసు. అందులో మేము చేసాం. ఆ తర్వాత మమ్మల్ని చాలా షోలకి పిలిచారు. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ గారి సినిమాలో చేయడం మేము ఇప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. అందులో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, సోయల్ హీరో, మెయిన్ లీడు మామగారి కింద రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సినిమాలో మాకు వైవార్ష ఫాదర్ మదర్ అందులో కూడా మంచి సినిమాలో అవకాశం వచ్చింది. అది అప్పారావు గారు, మూవీస్ టాపిక్స్లోకి వచ్చాం కాబట్టి ఒక ఆర్టిస్ట్గా ఎన్నో క్యారెక్టర్ని మీరు చేశారు. బట్ కానీ ఈ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోవాలి అనిపించినటువంటి క్యారెక్టర్ ఏదైనా మీకుందా? గోల్ కానీ అలాంటి కోరిక కానీ ఏమైనా ఉందా? నేను ఏడుస్తూ ఉండాలా, చూసే జనాలు నవ్వుతూ ఉండాలా. ఇది అతిపెద్ద టాస్క్. నేనైతే ఫుల్ సీరియస్గా ఒక మంచి కరుణ రసం ఫుల్ అంతా ఏడుస్తూనే ఉంటాను నేను. కానీ చూసే వాళ్ళకి మాత్రం నవ్వు రావాలి. ఇది నా జీవితంలో నేను అనుకున్నటువంటి కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అంటే మనం సొసైటీలో గుడ్డితనం చాలా బాధాకరం. అవి క్యారెక్టర్కి వచ్చేటప్పటికి అది పోషించే నటుడు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే దాన్ని పండించగలడు. అలాగే ఒక చెవిటి క్యారెక్టర్, ఒక నత్తి క్యారెక్టర్, ఇవి సొసైటీలో చాలా చిన్నతనంగా చూస్తారు. ఒక నత్తిగా మాట్లాడినా, ఒక గుడ్డితనం ఉన్నా, ఒక మోగతనం ఉన్నా, కానీ వాళ్ళు మనుషులే కదా. అవి సినిమాకి వచ్చేటప్పటికి అవార్డులు వచ్చేటటువంటి ఆ పాత్రలను కానీ కరెక్ట్గా పోషించగలిగితే అంత అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయి. మీకు కళ్ళు సినిమా ఎగ్జాంపుల్, ఎంవి రఘు గారిది కళ్ళు సినిమాని, అదొక గొల్లపూడి మారుతీరావు గారు రాసినటువంటి నాటిక. ఆ కళ్ళు అనేటటువంటి సినిమాని ఎంవి రఘు గారు, కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు, శివాజీ రాజా గారు మెయిన్ అందులో చేశారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా కళ్ళు మూసుకొనే చేశారు వాళ్ళు. అంటే ఆ క్యారెక్టర్లో ఉండడం అది చాలా కష్టం. ఒక చెవిటి క్యారెక్టర్ ఉంటుంది, నువ్వేం చెప్పినా నాకు వినబడిపోతుంది. కానీ నాకు వినబడిపోతే నేను సెన్స్ కోల్పోతా, అది నాకు వినబడకూడదు, ఇంకోటి చెప్పాలి అంటే చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్లు చేయడం కష్టం. నేను ఎంచుకున్నది ఏంటంటే, నేను అవుట్ అండ్ అవుట్ విపరీతమైన బాధతో ఉంటా, ఏదో చేస్తుంటా, కానీ చూసేవాళ్ళకి నవ్వు రా. అండ్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? 100 సినిమాల దాకా చేశాను. 300 పిక్చర్స్లో యాక్ట్ చేశారు. అంటే జబర్దస్త్కి రాకముందు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని మూవీస్లో ఆఫర్స్ వచ్చాయి? అంటే నేను 2000లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. 2000 to 2014 వరకు 50 సినిమాలు చేశాను. 50 సినిమాలు అంటే 14 ఏళ్లలో 50 సినిమాలు. ఇక్కడ ఏంటంటే గొప్ప గొప్ప డైరెక్టర్ల సినిమాలు చేశాం. ముఖ్యంగా కృష్ణవంశీ గారి సినిమాలు చేశాం, పెద్ద వంశీ గారి సినిమా చేశా, కృషి గారి సినిమా చేశా, బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా చేశా, పూరి జగన్నాథ్ గారి సినిమా చేశా. ఇంకొక రెడ్డి గారు డైరెక్టర్ గారు, అన్నం రెడ్డి వాళ్ళ సినిమా చేశా. తర్వాత అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి మినుగురుల సినిమా, మంచి సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు చేశాం. అయితే 2014 జబర్దస్త్కి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశాం. ఈ మధ్యకాలంలో అనిల్ రావుపూడి గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారి సినిమా, దిల్ రాజు గారిది సరిలేరు నీకెవరి సినిమా తర్వాత 80 సినిమాలు వచ్చాయి. ఆ సినిమా ఎప్పుడు ఫస్ట్ లాక్డౌన్ 2020లో
ఏప్రిల్ 10, 11 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి అలవైకుంఠాపురం, ఇంకొకటి అల్లు అర్జున్ గారిది, ఇంకొకటేమో మహేష్ బాబు గారిది, అనిల్ రావుపూడి గారి సినిమా, త్రివిక్రమ్ సినిమా, 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2020లో సినిమా రిలీజ్ అయింది. మార్చి వచ్చేటప్పటికల్లా 100 రోజులు అయిపోయింది సినిమా. వెంటనే కరోనా. ఆ తర్వాత 21లో కరోనా. ఎక్కడ ఏ ఆఫీసులకి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనాలందరూ ప్రశాంతంగా ఉంటారనుకునే టైంలో సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అంత పీక్స్లో కూడా నాకు సినిమాలు వచ్చాయి. ఆ ఒక్క సినిమా సరిలేరు నీకెవరు 80 సినిమాలు తీసుకొచ్చింది. ఈ విషయంలో అనిల్ రావుపూడి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆ దిల్ రాజు గారి బ్యానర్కి ఎప్పుడూ రుణపడి ఉంటా. అంటే అంత మంచి వేషం పడింది. ఒకవైపు మహేష్ బాబు గారి హీరోయిన్లు, రావు రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి గొప్ప హీరో, అలాంటి కాంబినేషన్ పెద్ద ఆర్టిస్టులు సీనియర్ అందరూ సూపర్ స్టార్లు. అందులో నాకు రైల్వే టీసీ క్యారెక్టర్ ఒక 300 సినిమాలు అయితే సక్సెస్ఫుల్గా చేశాం. అందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు సీనియర్ అందరూ సూపర్ స్టార్లు. నేను స్పాట్లో రావు రమేష్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సినిమా చూసావా నువ్వు? చూసాను సార్. ఒక దగ్గర కూర్చోమంటారు రావు రమేష్ గారు. కూర్చున్న తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని కూర్చుంటే వద్దు, సపోర్ట్ లేకుండా అప్పుడు నేను మొత్తం పెయిన్ అంతా నాకు మోకాల మీద ఉండి అలా లెగాలి. అప్పుడు ఆయన నీ ప్లేస్లో రావు రమేష్ గారు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను, కెమెరా ఇక్కడ ఉంది. ఆ లేస్తున్నప్పుడు పంపింగ్ అంటే కళ్ళు అవి ఎర్రగా అయిపోయి, ఏంటంటే బాబు కళ్ళు ఎర్రగా అయిపోయింది అన్నారు. అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. అంత ఎనర్జీ పెట్టి చేశా. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఆ సినిమాలో నాకు జబర్దస్త్లో మంచి పేరు వచ్చింది. వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇది జబర్దస్త్ కన్నా ముందు రాజుగారికి అది సినిమా, ఓంకార్ గారి సినిమాలోని రఘుబాబు గారు, ప్రభాస్ సీన్ గారి కాంబినేషన్లో నాదొక టీవీ ఛానల్కి సంబంధించిన వాటిలో కూర్చుంటాం. అక్కడ అది పేలింది. వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అది నేను చెప్పిన తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ దాన్ని రీకౌంటర్ చేస్తారు. ఒకరోజు ప్యాకప్ అయిపోయింది, నేను అక్కడ నిలబడి ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు పిలిపించి, నిన్న నువ్వు చెప్పావు చూసావా, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్పుడు పేలదు, నీ కౌంటర్ వేసారే మహేష్ బాబు గారు హీరో, అప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తావు. అది జరిగింది కూడా. ఆ సినిమా అంత హెల్ప్ అయింది. అంటే అటు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి, ఇటు రావు రమేష్ గారి దగ్గర నుంచి, అటేమో ఇంకొక హీరోయిన్ ఉంటారు మేడము, అంతమంది కాంబినేషన్లో సీన్ పండడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇంకా రేష్మిక మందనతో కాంబినేషన్ అది. నన్ను బకరాన్ చేస్తారు తల్లి కూతురు. సంగీత గారు ఎంత సపోర్ట్ చేశారో. అలాగా ఒక ఆర్టిస్ట్కి అంత పెద్ద కాంబినేషన్ పడడం అనేది చాలా చిన్న విషయం కాదు. నాకు అది నా అదృష్టంగా పడింది. అంటే మీరు టీమ్ లీడర్గా కండక్ట్ చేసినప్పుడు మీ కింద ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది ఇతర టీమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే హైక్ ఇచ్చేవాళ్ళంట. ఏంటి రీజన్ ఏం లేదు. నాకు నితిన్ గారు, భరత్ గారు ఇద్దరు జబర్దస్త్ డైరెక్టర్స్. వాళ్ళని ఒక అవకాశం సోలో టీమ్ లీడర్గా ఇచ్చారు. ఆ ఇచ్చిన అమౌంట్లో నాకు, అంటే అమౌంట్ కాదు ఇక్కడ ముఖ్యంగా, నాకు బయట ఈవెంట్కి వెళ్తే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, అది వేరే. కానీ నా ఆర్టిస్టులకు మాత్రం నేను డబ్బులు ఇచ్చేవాడిని, మంచి పేమెంట్ ఇచ్చేవాడిని. మిగతా టీములు ఇచ్చే దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాడిని. ఇంకా చెప్పాలంటే ఒకరోజు ఒక స్కిట్లో నేను లేడీ గెటప్ మొత్తం అంతా రైటర్ నా మీదే రాశాడు. ఆ రోజు రిమైనింగ్ ఆర్టిస్టులు ఒక 4-5 ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళెవ్వరూ చేయడానికి అవ్వదు. కానీ వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చాం. అంటే ఒక యూనిటీ కోసం, అరే ఈ స్కిట్లో మనం లేమి అని కాకుండా, ఈ స్కిట్లో మీరు లేకపోయినా ఇక డబ్బులు తీసుకోమని. ఏవైతే జబర్దస్త్ స్కిట్స్ ఉన్నాయో వీటికి స్క్రిప్ట్ అనేది ఎవరు రాస్తారు? అంటే టీమ్ లీడర్స్ రాస్తారా, లేకపోతే నిజంగానే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారా? అండ్ మీ టీంకి మీరున్నప్పుడు మీరేమైనా రైట్ చేశారా స్క్రిప్ట్ ఏదైనా? జబర్దస్త్కి కింగ్ ఆఫ్ రైటరు రాజ్ కుమార్ గారు, ఈజ్ సీనియర్ మోస్ట్ రైటర్. అవలేలుగా రాసేస్తారు అతనే. ఆ తర్వాత ఏంటంటే చమక్ చంద్ర గారికి శివపార్వతి పటేల్ గారని ఒక ఆయన రాసేవారు. ఆ తర్వాత ఇక
సుడిగాలి సుధీర్ టీంకి రాంప్రసాద్ రాస్తాడు, ఐపరాది టీంకి ఐపరాది రాసుకుంటాడు, బుల్లెట్ భాస్కర్ టీంకి బుల్లెట్ భాస్కర్. నేను టీం లీడర్ అయినప్పుడు రాజ్ కుమార్ గారి చేత రాయించాను. అలాగే ఈ మధ్య విమానం అనే సినిమా వచ్చింది కదా, ఆ విమానం సినిమా రైటర్ శివప్రసాద్ గారు కూడా రైటరే. ఫస్ట్ సినిమా డైరెక్టర్ కన్నా ముందు చమక్ చంద్ర గారికి రైటర్ అయినా. ఆ తర్వాత నేను సోలో టీం లీడర్ నాకు రాశారు, రాఘవ్ గారికి రాశారు, తర్వాత రచ్చరవి గారికి రాశారు, చాలామందికి రాశారు. తర్వాత ఇంకా 2-3 ఉన్నారు రైటర్లు. అజార్ కూడా రైటరే. తర్వాత ఇంకా కొంతమంది టీం ఇప్పుడు సడన్గా నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ కొంతమంది అవుతున్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. వండ్రమట్ల నాగరాజు గారు, ఆయన చమక్ చంద్ర గారికి చాలా స్కిట్లు రాశారన్నమాట. అండ్ ఎక్కువగా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే ఆడియన్స్ దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారనా, లేదంటే రాసుకునే స్క్రిప్ట్ లోనే అలా రాసుకుంటారు? ఎస్, 100% లేడీస్ కన్నా కూడా లేడీ గెటప్లే బాగా పాపులర్ అయ్యాయి. జబర్దస్త్ నిలబడడానికి, జబర్దస్త్ అట్రాక్ట్ అవ్వడానికి కూడా లేడీ గెటప్స్. ఇప్పుడు మా శాంతి స్వరూప్ కానీ, మా వినోద్ కానీ, తన్మయ్ కానీ, మోహన్ కానీ, హరికృష్ణ కానీ, హరిత కానీ, తర్వాత ప్రియాంక సింగ్, అప్పుడు సాయి తేజ, తర్వాత సాయి లేక అప్పుడు చిన్న సాయి, వీళ్ళందరూ లేడీ గెటప్స్, అంత గొప్ప పేరు వచ్చింది. అలాగే కొమరం, అతను సపరేట్ తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది. జబర్దస్త్లో లేడీ గెటప్స్కి మంచి పేరుంది. అండ్ అలాగే అప్పారావు గారు, జబర్దస్త్ విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యంగ్ జనరేషన్ వాళ్ళు. అండ్ మీరు అండ్ అలాగే రైజింగ్ రాజు గారు తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్ అన్నమాట. సో అలాంటి టైంలో వాళ్ళతో కలిసి మీరు ఈ స్క్రిప్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మీకు ఎప్పుడైనా అనిపించిందా వీళ్ళతో నేను ఎక్కువ రోజులు జర్నీ చేయగలను, ఈ జబర్దస్త్లో కొనసాగగలను అనుకున్నారా? లేదంటే ఎప్పుడైనా నేను వెళ్ళిపోతానేమో అని ఎప్పుడైనా మీలో మీరైనా సరే అనుకుంటారా? నిజానికి జబర్దస్త్ నా ఫస్ట్ షో కాదు నేను భయపడ్డానికి. జబర్దస్త్ అనేది 2013లో స్టార్ట్ అయింది. నేను 2007 నుంచి కామెడీ షోలో ఉన్నా. 2007 జీ కామెడీ షోలో ఐఎమ్ ద ఫైనల్ విన్నర్. అందులో జడ్జి గుండె హనుమంతరావు గారు, సాక్షాత్తు రామోజీరావు గారు నిర్మాతగా, సాజిత్ గారు డైరెక్టర్గా ఈటీవీ కామెడీ గ్యాంగ్. ఐ థింక్ అది 2009-2008లో ఈటీవీలో వచ్చింది. అది 13 వారాలకే వైండప్ అయిపోయింది. అందులో నేను పొట్టి రాంబాబు గారి టీం. ఆ తర్వాత మా టీవీ ఐడియా ఆంధ్ర ఐడల్, అందులో నేను ఫైనలిస్ట్లో ఫైనల్ ఎపిసోడు హీరో నిఖిల్తో చేశా. మా టీవీ ఐడియా ఆంధ్ర ఐడల్లో 2 హీరోలు, హ్యాపీ డేస్ హీరోలు 2, ఒకరు వంశీకృష్ణ, 2 నిఖిల్. ఫైనల్ ఎపిసోడ్ నేను హీరో నిఖిల్తో అవుట్డోర్లో వైజాగ్లో చేశాం. ఆ తర్వాత ఓంకార్ గారిది ఫ్యామిలీ సర్కస్, అందులో తేజోమూర్తుల మురళీధర్ గారి టీం లీడరు, అందులో నేను కంటెస్టెంటు. ఆ తర్వాత సుమా కనకాల గారిది కెవ్వు కేక, అందులో నేను TV9 హర్షవర్ధన్ గారు, అతని టీంలో చేశా. బట్ ఇన్ని ప్రోగ్రామ్స్ జబర్దస్త్ టైంలో వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అంత ఫేమ్ కాలేదు. జబర్దస్త్ ముందు నిలవలేకపోయింది. ఎందుకు అలా? అంటే ఇక్కడే జబర్దస్త్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఈ షోస్ లో కూడా కనిపిస్తూ స్కిట్లు చేస్తూ ఉన్నారన్నమాట. బట్ కానీ అవి అంత ఫేమస్ అవ్వలేకపోయింది. మల్లెమాల వాళ్ళు పెట్టినటువంటి ఎఫెక్ట్స్ అవి ఏమైనా బాగున్నాయి అంటారా, లేకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు ఫ్యామిలీ సర్కస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, అవి అక్కడ ఆ మేనేజ్మెంట్ వల్ల కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది? మిస్టేక్ అని కాదు, కానీ జబర్దస్త్ ముందు ఏదీ నిలబడలేదన్నది వాస్తవం. కానీ వాళ్ళు సెట్టను కొన్ని ఎపిసోడ్లే పెట్టుకున్నారు. ఇప్పుడు సుమా కనకాల గారికి కెవ్వుకేక 26 వారాలు పెట్టుకున్నారు. అలాగే ఫ్యామిలీ సక్స్ ఒక 26 వారాలు పెట్టుకున్నారు. ఈటీవీ కామెడీ గ్యాంగ్ ఒక 13. వాళ్ళు ముందు నుంచి అనుకున్నారు అది ఇన్ని వారాలు ఈ ప్రోగ్రాం అంతే స్లాట్ అది. అయితే ఎవరైనా అన్ని రోజులు అనుకుంటారు, దాని తర్వాత రేటింగ్ వస్తే ఇంకా ముందుకెళ్తుంది. అది అంతవరకు వచ్చింది చాలు అనుకున్నారు, అక్కడితో వైండప్ అయిపోయి. రేటింగ్ వస్తే ముందుకెళ్తుంది, రేటింగ్ లేకపోతే ఎవరు నష్టానికి లాభం కాకుండా నష్టానికి చేయరు కదా. బట్ ఇది కూడా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తుందని మల్లెమాల ఎంటర్టైన్మెంటు శ్యాంబాబు గారు అనుకొని ఉండరు. అయితే
జబర్దస్త్ నిలబడడానికి గల కారణం ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఓకే, దాని తర్వాత మంచి డైరెక్టర్ సంజీవ్ గారు అప్పట్లో, ఆ తర్వాత మంచి సూపర్ టీమ్ లీడర్స్ అప్పట్లో చమక్ చంద్ర గారు, వేణు గారు, బలగం డైరెక్టర్ వేణు గారు, ధనరాజ్ గారు, కిరా కార్పి, అవినాష్, తర్వాత ఏమో ఇటువైపు చూస్తే బుల్లెట్ భాస్కర్, రాకెట్ రాఘవ్ గారు, మాస్ అవినాష్, కెవి కార్తిక్, రాకింగ్ రాకేష్, ఇలా రోలర్ రఘు గారు, చాలామంది టీమ్ లీడర్లు వచ్చారు. ఇక్కడ ఈ షో సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే యంగ్స్టర్స్, మెయిన్ యంగ్స్టర్స్ అంతా 37 లోపు పిల్లల వల్ల ఆ షో ఒక హైపర్ వచ్చింది. తర్వాత ఏమో కొత్త థాట్స్, లేటెస్ట్ వెర్షన్లు, కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత కాలంలో ఒక్కసారి పంచింగ్ కింగ్ హైపర్ ఆది వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి ముందు సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ సీను, సన్నీ, వాళ్ళదొక పెద్ద టీము. యంగ్స్టర్స్ ఉండటం వల్ల జనాలు కూడా అరే భలే ఉందిరా, ప్రతి గురువారం వచ్చిందంటే అన్ని పనులు ఆపుకొని వచ్చింది. గురువారం బాగా సక్సెస్ఫుల్గా నడడం వల్లే అప్పుడు దాకా తడాక్ అనే మిమిక్రీ షో ఉండేది ఈటీవీలో. అది అయిపోయిన వెంటనే దాని ప్లేస్లో ఎక్స్ట్రా జబర్దస్త్ అని పెట్టారు. హై రేటింగ్ వచ్చేది, 18-20 రేటింగ్ వచ్చేది కదా. మరి అందుకే అందరి అభిమానం వల్లే 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా అయిందంటే ఒకటి మల్లెమాల ఇచ్చిన ప్లాట్ఫామ్, రెండోది దాన్ని సమర్థవంతంగా నడిపించినటువంటి డైరెక్టర్, దాని తర్వాత అద్భుతమైనటువంటి టీం లీడర్లు, ఆ అద్భుతమైనటువంటి టీం లీడర్లకి సూపర్ కంటెస్టెంట్లు ప్లస్ లేడీ గెటప్స్, ఇన్ని కారణం. పైగా రైటర్లు అప్పటికప్పుడు రాసినటువంటి మంచి కంటెంట్లు, అది హెల్ప్ అయ్యి అందుకే 10 సంవత్సరాలు రన్ అయిందండి. బట్ ఇప్పుడు ఎందుకు జబర్దస్త్కి అంత రేటింగ్ అనేది రావట్లేదు? అంటే ప్రేక్షకులు స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హైపర్ ఆది కానివ్వండి, లేదంటే మన సుధీర్ గారు కానివ్వండి, లేదంటే చమక్ చంద్ర కానీ, రాకింగ్ రాకేష్ కానీ, వీళ్ళకి అలవాటు పడిపోయి వాళ్ళని చూడాలి, వాళ్ళ ఏవైతే ఉన్నాయో స్క్రిప్ట్లు వాటినే చూసి ఎంజాయ్ చేసి వాళ్ళకి అలవాటు పడిపోయారా? కొత్తదనాన్ని తీసుకోవట్లేదంటారా? కొత్తదనం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, అప్డేట్ వెర్షన్లో ఉంటాడు. తర్వాత ఏమో నోకరాజు ఉన్నాడు, అప్డేట్ వెర్షన్లో ఉంటాడు. నాట్ ఓన్లీ ఇమాన్యుయల్, నోకరాజు, మిగతా బుల్లెట్ భాస్కర్ కానీ, రాకెట్ రాఘవ్ గారు కానీ, కార్తిక్ కానీ, రాకింగ్ రాకేష్ కానీ, మిగతా ఎవరైతే టీమ్ లీడర్లు ఉన్నారో అందరూ అప్డేట్ వెర్షన్లో వెళ్తారు. కరెంట్ అఫైర్స్ ఏదైతే వస్తుందో దాని మీద వెళ్ళిపోతారు కదా. కాకపోతే 10 ఏళ్ళు రన్ అయింది షో. దానికి మానేయటం, కొంతమంది మానేయటం కూడా ఆటోమేటిక్గా కొద్దిగా వీక్ అవుతుంది కదా. ఎందుకంటే నాగబాబు గారు లేరు, రోజా మేడం గారు లేరు. ఇందాక చెప్పిన సక్సెస్ అవ్వడానికి గల కారణాల్లో అనసూయ గారు, యాంకర్ రేష్మి కూడా కారణం. వాళ్ళు కూడా ప్లస్ పాయింట్లే. అంటే మెయిన్ టీమ్ లీడర్లు, మెయిన్ కంటెస్టెంట్లు కొంత లేకపోవడం వల్ల కూడా ఆటోమేటిక్గా రోజా మేడము మినిస్టర్ అయ్యారు, మానేశారు, నాగబాబు గారు లేరు, చంద్ర గారు లేరు, ఆర్పి లేడు, అవినాష్ లేడు, గెటప్ సీన్ లేడు, సుధీర్ లేడు, అనసూయ గారు లేడు. ఇన్ని వస్తాయి కదా. మనం బాగా అమితంగా అభిమానించే మన టీమ్ లీడర్లు, మన కంటెస్టెంట్లు, మన యాంకర్లు లేనప్పుడు ఆటోమేటిక్గా చిన్నది సన్నబడుతుంది. కానీ దానికి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ సక్సెస్ఫుల్గానే నడుస్తుంది కూడా. అండ్ ఇప్పుడు మీరు స్క్రిప్ట్లు చేస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో, చేస్తున్న టైంలో అప్పటికప్పుడు మీరు అనుకున్నటువంటి స్క్రిప్ట్ చేంజ్ అయిపోయి స్టేజ్ మీద వేరేలా చేస్తూ ఉంటారు. అది నిజంగా స్క్రిప్టెడా, లేదంటే నిజంగానే మీరు అక్కడ అనుకోకుండానే చేసేస్తారా? ఇది 100% రాంగ్. మనం ఏదైతే స్క్రిప్ట్ చేస్తామో అది ముందు ప్రాక్టీస్ అవుతాం. ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అంతా కూడా డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి చూసి చేస్తారు. అంటే మర్చిపోయాను నేను స్క్రిప్ట్లో, మర్చిపోవడం డైలాగ్స్ మర్చిపోయాను, అరే ఏంటో నువ్వు డైలాగ్ మర్చిపోయాను, అక్కడికక్కడే ఆన్ ది స్పాట్లో వీళ్ళు డిస్కషన్. అది కామెడీకే చెల్లుతుంది. ఇప్పుడు ఒక దగ్గర చెప్పాల్సిన డైలాగ్ ఒక దగ్గర చెప్పాడు అనుకో, మేడం ఇది ఇక్కడ కాదు అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాడు. కామెడీకి అది చెల్లుబాటు అవుతుంది, సీరియస్గా దానికి అవ్వదు. కామెడీకి మర్చిపోయినా పర్వాలేదు. నేనే మర్చిపోయాను ఒక దగ్గర. అది మేము ఖైదీ సినిమాని చేసాం, శకలక్ శంకర్ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఏదో చెప్పాడు. అది డైలాగ్ ఉంటే తర్వాత నేను వీడిని స్టేషన్కి తీసుకెళ్ళాలని చెప్పాలి, మర్చిపోయా. శకలక్ శంకర్ చెప్పాడు, ఏంటి బాబాయ్ ప్రాక్టీస్లో చెప్పాను కదా స్టేషన్కి తీసుకెళ్ళి అనగానే అది వదిలేశారు. వాళ్ళు రికార్డ్ అయిపోయింది, అక్కడ ఎడిటింగ్లో కూడా లేపలేదు దాన్ని, అలాగే వదిలేదు. కామెడీకి అది చెల్లుబాటు అవుతుంది.
శిరీష నేను చెప్తున్నాను 100% స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అదే ఉంటుంది. దాని మీద ఎక్స్టెంపర్ ఉంటుంది. స్పాట్లో కొన్ని పడిపోతుంటాయి. కామెడీకి అది ప్లస్ పాయింట్ కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో రోజా గారు కానివ్వండి అండ్ నాగబాబు గారు కానివ్వండి ఎలా ఉండేవాళ్ళు నిజంగా మేము చూస్తున్నాం అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు కదా ఆ టైంలో పెట్టినప్పుడు అందరితో కూడా చాలా బాగా మమేకమవుతారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేసేవాళ్ళు 100%. నిజంగానే అలాగే ఉంటారు 100%. రోజా మేడం గారు కానీ నాగబాబు గారు కానీ వాళ్ళంటే మేము జడ్జెస్, మేము టీమ్ లీడర్స్ వాళ్ళు జడ్జెస్ అని వాళ్ళ అమ్మా నాన్నలా చూస్తాం మమ్మల్ని. మాకు తల్లిదండ్రుల్లాగే భావిస్తాం మేము వాళ్ళు. ఎందుకంటే అంతగా మాతో కలిసిపోతారు. రూముల్లోకి పిలిపించుకొని బెటర్మెంట్లు చెప్తుంటారు. భలే చేస్తున్నారా బాగుందిరా అనేసి. వాళ్ళు ఈ మాత్రం కూడా కోపపడరు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. నాటి నరేష్ వెళ్తే అంతే గౌరవిస్తారు. సూపర్ స్టార్ చమక్ చంద్ర గారు వెళ్ళినా అంతే గౌరవిస్తారు. నేను వెళ్తే ఇంకా నాకు వయసు రీత్యా సీనియారిటీ ప్రకారం అప్పారావు గారు అంటారు. మరీ ముద్దు వస్తే మేడం గారు కానీ బాబు గారు కానీ అప్పి అని పిలుస్తారు అంతే. అంత గొప్పవాళ్ళు, అంత గొప్ప జడ్జెస్. వాళ్ళని మళ్ళీ మనం చూస్తామా అంటే చూడాలని కోరుకుంటున్నాను. అంత గొప్ప జడ్జెస్ వాళ్ళు. అండ్ ఆ జబర్దస్త్ షోలో ఇంకొక మెయిన్ ఏంటంటే నాగబాబు గారి స్మైల్ అసలు ఆ స్మైల్ కి ఎంత మంది ప్రేక్షకులు ఉన్నారో చెప్పలేము. బాబు గారు స్మైల్కే ఫ్యాన్స్ ఉన్నారు. మేడం గారికి బాబు గారికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అదే అండ్ నాగబాబు గారు కామెడీ అంటే బాగా ఇష్టపడతారా? 100%. ఆయన నవ్వే చెప్తుంది కదా. ఆయనకు ఒక్కోసారి చాలా ఒక్క నిమిషం ఆగరని నవ్వి మళ్ళీ జాయిన్ అవుతారు. ఎక్కడున్నా కూడా ప్రత్యేకంగా షోని ఒకవేళ ఇక్కడ చూడకపోయినా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మిస్ అయినవి పెట్టుకొని మరి play చిరంజీవి చేసుకొని గారి దగ్గరికి అన్నయ్య చిరంజీవి గారి దగ్గరికి షో గురించి వెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ నాగబాబు గారు. అన్నయ్య ఇతను గెటప్ సీను భలే చేస్తాడు అన్నయ్య అంటే చూసిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు మేము బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అంటే నేను అన్ఫార్చునేట్లీ అన్నయ్య గారిని కలవలేకపోయాను. ఇప్పటికీ కలవలేకపోయాను. అయితే ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి నాగబాబు గారు అందరినీ కోఆర్డినేట్ చేసి అన్నయ్య గారికి ప్రత్యేకంగా పలకరిస్తే ఇక్కడ గొప్పతనం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు ఎవరైనా రా రాంప్రసాద్, సుధీర్ బాగున్నావా అంత పేరు పెట్టి పిలిచే అంత గొప్ప వ్యక్తి. అంటే అతను ఎంత బాగా చూస్తున్నాడు జబర్దస్త్ని. అతనుకున్న బిజీ లైఫ్కి, అతనుకున్న స్టార్డమ్కి జబర్దస్త్ చూసే టైం ఉండదు. ఏదో ప్రెస్ మీట్లు వెళ్తారు, జర్నీలో ఉంటారు, సినిమా చర్చల్లో ఉంటారు, షూటింగుల్లో ఉంటారు, ఏవో ఉంటాయి. కానీ నాగబాబు గారు ఒక మాట చెప్పడం మూలాన జబర్దస్త్ గెటప్ సీన్ అంటే చాలా అమితమైన ప్రేమ. ప్రతి సినిమాల్లో గెటప్ సీన్ గారికి అవకాశం ఇస్తారు. ఎందుకు ఇస్తారు అసలు? బోలాశంకర్లో మన ప్రెస్ మీట్ చూస్తే పక్కన పెట్టుకొని తాగుబోతు రమేష్ గారిని వీళ్ళందరినీ ఎందుకు ఇష్టపడ్డారంటే బికాజ్ ఆఫ్ దే లవ్. అండ్ అలాగే మీరు చెప్పినట్లుగా జబర్దస్త్కి ఒకనొక టైంలో 18 నుంచి 20 వరకు రేటింగ్ వచ్చింది. అలాంటి షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఇచ్చేటటువంటి అంటే మీరంటే మీరు కాదు అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ ఒకలా ఉండదు కదా. ఇప్పుడు చమక్ చంద్ర గారికి హై రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి ఆయనే నెంబర్ 1. అంటే ఏ రేంజ్ అది చెప్పలేము. వాళ్ళు మాట్లాడుకున్నది ఒక అమౌంట్ ఉంటుంది కదా. అందరికన్నా హైయెస్ట్ పేమెంట్ అయితే చమక్ చంద్ర గారికి, ఆ తర్వాత సుధీర్, మిగతా వాళ్ళు. ఇక్కడ ఇట్స్ డిపెండింగ్ ఆన్ రెమ్యూనరేషన్ కూడా. నువ్వు చేసే స్కిట్కి నీకు ఫేమ్ ఎంత ఉంది, నీ స్కిట్కి రేటింగ్ ఎంత వస్తుంది, ఇన్ని ఇండివిజువల్ స్కిట్కి రేటింగ్ ఎంత వస్తుంది. సపోజ్ రూపాయి పెంచమన్నావు, నీ స్కిట్ రేటింగ్ ఎంత ఉంది, నీ ఫాలోయింగ్ ఎంత ఉంది జనాల్లో, ఇన్ని చూస్తారు కదా. డబ్బులు పెంచేయమంటే పెంచారు కదా, ఊరికినే వీళ్ళు అడగరు కదా. అలా పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి ఈ స్కిట్ వాళ్ళకి ఇంత, ఈ టీమ్ లీడర్కి ఇంత ఉండొచ్చు అని ఐడియా. అంటే ఏదైనా సరే వాళ్ళు మేనేజ్మెంటు టీమ్ లీడర్లు మాట్లాడుకున్నది ఒక అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ అగ్రిమెంట్లో ఉంటుంది. అప్పారావు గారు ప్రెసెంట్ జబర్దస్త్ షోలో చేయట్లేదు అండ్ అలాగే ఏ ఇతర టీవీ షోస్లో కూడా మీరు కనిపించడం లేదు. అందుకని అప్పు విత్ సుబ్బు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా? కాదు, నేను జబర్దస్త్లో మానేసిన తర్వాత యూట్యూబ్ పెట్టాం. ఏ షోలు చేయలేదంటే ఏ షోలు రాలా, అందుకే చేయలేదు. ఇప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేట్ మూవీస్, ఈవెంట్స్. తర్వాత నేను నాటక రంగం నుంచి వచ్చాను కాబట్టి నాటకం ఒకటి చేస్తున్నా అంతే. అండ్ మూవీస్లో
మీరు చేస్తారా, లేదంటే మిమ్మల్ని మీరు ఇంప్రవైజ్ చేసుకోవడం లాంటివి ఏమైనా అవకాశాలు ఉంటాయి? ఉంటాయి. ఎందుకంటే నన్ను ఒక క్యారెక్టర్కి అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే నా బాడీ లాంగ్వేజ్కి తగ్గ, తర్వాత నా టైమింగ్కి తగ్గ, తర్వాత ఏమో నాకున్న నేమ్కి ఫేమ్కే ఒకటి తీసుకుంటారు. ఒకటేమో ఒక బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ తీసుకుందాం అని అనుకోండి, స్క్రిప్ట్ వస్తుంది. స్క్రిప్ట్ ఇది అంటారు. నేనేం చెప్తానంటే నాకు జబర్దస్త్లో కాస్త ఇంగ్లీష్ మాట్లాడతానని అందరూ అంటారండి. ఆ ఫేమ్ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా ఇంగ్లీష్ వాడుకోవచ్చా అని అడుగుతా. ముందుగానే అడుగుతా. వాళ్ళు ఓకే గో హెడ్ అంటే నేను దాన్ని ఇంప్రవైజ్ చేస్తా. లేదండి యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్తా. ఇక్కడ ఆర్టిస్టు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి డైరెక్టర్ ఏం చెబితే అలా చేయటం ఒక పద్ధతి. డైరెక్టర్ గారు మనకు ఫ్రీడమ్ ఇచ్చి అపర గారు ఈ క్యారెక్టర్ మీరు ఎలా మౌల్డ్ చేస్తారో మౌల్డ్ చేసుకొని చెప్పండి, ఇలా ఉండాలంటారు. అది అందువల్ల ఏంటంటే 2 చాయిస్లు మనకి ఇస్తారు. మనల్ని తీసుకున్నారు అనుకుంటేనే ఆ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటాడు అని వాళ్ళు అనుకోబట్టే తీసుకుంటారు. ఇంప్రవైజ్ చేస్తాం, చెయ్యాలి కూడా. ఒక్కోసారి స్క్రిప్ట్ రాసేస్తారు, ఆ తర్వాత ఒక కొత్త డైలాగ్ వస్తుంది, ఇదైతే బాగుంటుంది, అప్పుడు పెట్టేస్తారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు మీ ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ టాకింగ్ అనేది డిఫరెంట్ గా చెప్తారు మీరు. కామెడీ ఫన్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఏంటి అది మీరు ముందుగానే అలా అంటే ప్రాక్టీస్ అయ్యారా, లేదంటే ఫస్ట్ నుంచి మీరు అంతే కామెడీగా ఉంటారా? మొదటి నుంచి నేను బేసిక్గా కమెడియన్ని. నాకు వచ్చిన పాత్రలు కూడా కామెడీ పాత్రలే వచ్చాయి. సీరియస్ కూడా చేశాను, నేను చేయలేదల్లా చేశా. బట్ నన్ను అందరూ ఎక్కువగా కమెడియన్గానే గుర్తించారు కాబట్టి నేను ఆ వైపే వెళ్తాను. ఇంగ్లీష్ని మీరు అలా మార్చుకున్నారు. ఇంగ్లీష్ని అలా జబర్దస్త్లో మేము అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, మేమేంటంటే శీతాకాల సమావేశాలు అని ఉంటాయి. ఇక్కడ మేము పోయే కాలం సమావేశాలను పెట్టాం. అది పెద్ద క్లిక్ అయింది. అది 2 సీక్వెల్స్ చేసాం. అందులో నేను అసెంబ్లీలో కాకిరాని లేడీ గెటప్లో ఉండి, అధ్యక్ష దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు టాక్ అని ఒకటి వాడా. అది క్లిక్ అయింది. ఆ రోజు ఆ స్కిట్ 30 నిమిషాలు. అప్పటికి మేడం రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదొకటి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా బాబు గారికి పాలిటిక్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వారు కూడా ఎంజాయ్ చేశారు. అలాగా ఆ స్కిట్ 32 నిమిషాలు చేస్తే 20 నిమిషాలు ఎంతో టెలికాస్ట్ అయింది. ఇటువైపు సభ్యులు కూర్చుంటారు, అది అంటే స్క్రిప్టే అదంతా. కానీ అందులోని ఇందాక మనం అనుకున్నాం కదా, చాలా ఇంప్రవైజేషన్స్ వచ్చాయి. మధ్యలో అవతల వాళ్ళు మమ్మల్ని లేదు అంటాం, మేము వాళ్ళు లేదు అంటాం, ఇన్ని చేసాం. అద్భుతమైన స్క్రిప్ట్, నాకు బాగా పేరు వచ్చింది. అప్పటి నుంచి నేను కొద్ది ఇంగ్లీష్ VADINA వదిన అని, BA బావా అని ఇలాంటివన్నీ నా అంతటి నేను డెవలప్ చేసుకున్నాను. వదిన అనే మాటను మాత్రం లాక్ చేయమని చెప్పింది రచ్చరవి గారు. డాడీ నువ్వు మేడం గారిని లేడీ గెటప్లో వెళ్ళి VADINA వదిన అనమన్నాడు. చాలాసార్లు వదిన అంటే నాకే కొద్దిగా బోరు కొట్టింది. అప్పుడు ఇది మాట్లాడా VADINA వదిన అని. అది హైలైట్. అంటే ఆ టైమింగు, అట్ ద టైమ్ ఆఫ్ స్టేజ్ మీద నేను ఎలా ఉన్నానో చూసి అలా చెప్పారు. అది నాకు బాగా. ఇప్పటికీ నేను జనాల్లోకి వెళ్తే VADINA వదిన, మీ వదిన గారు బాగున్నారా, మేడం గారి గురించి నన్ను అడుగుతారు. మేడం గారు ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా ఎమ్మెల్యేని మినిస్టర్ని కలిసినప్పుడు, పొలిటికల్ మీటింగ్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా అడుగుతారు, మీ మరదలు ఎలా ఉంది, జబర్దస్త్ అప్పారావు బాగున్నాను. అది నాకు ఆనందం కదా. అలా నన్ను నేను నిలబెట్టుకోవడానికి, నన్ను నేను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అందుకే ఈరోజు ఇంటర్వ్యూ వరకు వచ్చానంటే కారణం నాదో ఏదో సంథింగ్ స్పెషల్ ఉండబట్టే కదా. ఇంకా అందరిలాగా గుంపులో గోవింద ఏమిటో నాకేముంటుంది చెప్పు. అంతే. అండ్ అనుకోకుండా ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఇటు జబర్దస్త్ లేడీ జడ్జి వచ్చేసి వైసీపీ నాయకురాలైనటువంటి రోజా గారు, అండ్ జనసేనలో మెయిన్ లీడ్ బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ బ్రదర్ వచ్చేసి నాగబాబు గారు ఉన్నారు. సో మీకు ఒక అవకాశం వస్తే ప్రచారం కోసం ఏ టీంకి వెళ్తారు? నేను గతంలో నాగబాబు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, తర్వాత భీమవరం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు, మేము యాజ్ ఏ జబర్దస్త్ ఆర్టిస్టులుగా నాగబాబు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా వారికి సపోర్ట్ చేస్తాం. ఎందుకని అంటే మేడం గారు కూడా ఉన్నారు కదా, సార్ ఎలా సపోర్ట్ చేస్తారో యాస్టిస్గా మేడం గారు కూడా మీకు అలాగే సపోర్టింగ్ అనేది ఇచ్చారు కదా. మేడం గారికి అయితే నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాను. మేడం గారు ఒకవేళ అప్పారా గారు నా తరఫున కూడా క్యాన్వాస్ చేయమంటే, నేను అడిగినా అడగకపోయినా నేను చేద్దాం అనుకున్నాను మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడాను.
మేడం ఏంటంటే ఎందుకు వీళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం, ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆర్టిస్టులు కదా, మన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పట్టడం అనేది ఒక స్వీట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఏదైనా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, అటు వాళ్ళు నాగ ఆల్రెడీ ఎదుర్కొని ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్. ఎందుకు వీళ్ళని ఏదైనా ఇబ్బంది అయితే చూడు అనవసరంగా పిలిపించి వీళ్ళకి ఇబ్బంది కలిగింది అలాంటిది ఏదైనా ఉండి మేడం అడగలేదేమో కానీ అదర్వైజ్ నా మనసులో ఎప్పుడు కూడా మేడం వల్లే నేను ఈరోజు ఈ వదిన అనే డైలాగ్ ఫేమస్ అవ్వడానికి గల కారణం ద టోటల్ క్రెడిట్ గోస్ టు మేడం రోజా గారు. ఎందుకంటే నేను ఆ రోజు స్టేజ్ మీద అన్నప్పుడు ఆవిడ తలుచుకుంటే ఒక్క సెకండ్ అది ఎడిట్ చేయవా అక్కలే తీసే అంటే, కానీ మేడం పెద్ద మనసుతో నేను VADINA వదిన అంటే చెప్పు మరదలా అన్నది. ఏదో భర్త సరిగ్గా ఉండటం లేదని 4 దెబ్బలు వేశాను, అది తప్ప వదిన అంటే లేదు నా తరఫున ఇంకో 4 దెబ్బలు వేయంటది మేడం. ఆవిడ యాక్సెప్ట్ చేసింది కాబట్టే నాకు ఈరోజు ఇంత పాపులారిటీ వస్తుంది, లేకపోతే నో. అలాగే BAVA అని బావగారిని అడిగితే నాగబాబు గారు ఎంత నవ్వుతారో. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఈరోజు బతికాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అది ఉండదు. డైరెక్టర్ పిలిపించి హూ ఇస్ దిస్ అప్పారావు మాట్లాడితే వదిన అంటాడు, BAVA బావ అంటాడు, రిమూవ్ అంటే అయిపోయింది కదా. వాళ్ళంత గొప్ప మనసుతో యాక్సెప్ట్ చేశారు. మేము డెవలప్ అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ మీరు ఇందాక అన్నట్లు అంటే జబర్దస్త్లో నాగబాబు గారు ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి మీలాంటి యాక్టర్స్ ఉన్నారు కదా జబర్దస్త్లో ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రచారంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు జనసేన అని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ని ఇస్తున్నారు. అందుకోసం ఇస్తున్నారు, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద వాళ్ళకి ఇష్టం ఉండడం వల్లే వాళ్ళు ఈ విధంగా అంటే జనసేనకి సపోర్ట్ చేస్తున్నారా? 100% పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగతమైన విషయం మీదే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆయన పార్టీ పెట్టారు, ఆయన నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయారు. ఆయన పార్టీలో ఒకే ఒక వ్యక్తి గెలిచాడు, ఆయన లేడు. ఇప్పుడు పార్టీలో ఏమీ లేదు కదా, మరి అతను వదిలేసి వెళ్ళిపోవాలిగా, లేదు. మొక్కవోని ధైర్యంతో ఇంకా ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేటటువంటి వన్ ఆఫ్ ది హీరో అవర్ తెలుగు ఇండస్ట్రీ సౌత్ ఇండియాలోనే. మరి అటువంటి వ్యక్తికి ఏం పట్టింది రాజకీయాల్లోకి రావాలని, ఎండల్లోనూ వానల్లోనూ తిరగాలని? కాదు కదా. అసలు ఓడిపోయినప్పుడే ఇంకా అతను క్లోజ్ చేసేయాలి, పార్టీని క్లోజ్ చేశారా? ఇప్పటికీ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆయన మనం ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళారు కదా. పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడం అంటే మనం నిలబడి ఉండాలి. అదే నేను ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి నేను ఓటు వేస్తా. పవర్ స్టార్ మంచోడు, కళ్యాణ్ బాబు గారు చాలా మంచోడు కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఎక్కడి నుంచి అయినా సరే. అప్పారావు గారు, మీరు ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు అండ్ అలాగే నాటకాలలో కూడా మీరు యాక్ట్ చేస్తారు. సో మీకు అలాంటప్పుడు వచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి కదా, అలాంటి అవార్డ్స్ అన్నీ కూడాను మీ హోమ్ విత్ టూర్ ప్రోగ్రాంలో ఒక ర్యాక్ నిండా కూడా పెట్టేసి ఉన్నాయి. వాటిల్లో మీకు అత్యంత ప్రీతికరమైనటువంటి అవార్డు ఏంటి? నాకు కాకినాడలో జరిగింది. కాకినాడలో సూర్యకళా మందిర్లో డాక్టర్ సిఎస్ ప్రసాద్ గారు మూర్తి కల్చరల్ అసోసియేషన్, అది చాలా సంవత్సరాలుగా ప్రతి నాటక పరిషత్తుల్లో వాళ్ళు పాల్గొంటారు. మొదటి 3 స్థానాల్లో నిలబడి ఉంటారు. అంత గొప్ప సంస్థ, అంత గొప్ప డైరెక్టరు, మంచి యాక్టరు, మంచి సంస్థ. అటు ప్రవాసాంధ్రుల దగ్గరికి వెళ్ళి ప్రదర్శించారు, మొత్తం ఇటువైపు అన్ని చోట్ల 2 రాష్ట్రాల్లో కూడా. వాళ్ళు నాకు ఆహుతి ప్రసాద్ గారు, వారితో పాటు నాకు కూడా సన్మానం చేశారు. ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్న ఒక్కరోజైనా ప్రతిరోజైనా చూస్తా, ఆ ఫ్రేమ్ని చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది. రిమైనింగ్ చాలా మెమోటోస్ ఉన్నాయి నా దగ్గర. ఏది నేను నాటక రంగం నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మెమోటోలు వస్తూనే ఉంటాయి. అది మనకు ఒక ఎనర్జీని ఇస్తుంది, ఒక బూస్ట్ లాగా. అరే ఆ మెమోంటో చూడగానే ఇది కర్నూలులో తీసుకున్నాం కదా, ఇది మునగపాకలో తీసుకున్నాం కదా, ఇది వైజాగ్ కళాభారతిలో తీసుకున్నాం, ఇది రవీంద్ర భారతి, ఇన్ని ఉంటాయన్నమాట. నాకు ఇప్పటికెప్పుడు గుర్తుండేటటువంటిది డాక్టర్ సిఎస్ ప్రసాద్ గారు ఇచ్చిన.
అసలు మీరు పెరిగినటువంటి సొంత ఊరు ఏ ప్రాంతం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది విశాఖపట్నం జిల్లా కంచర్ల కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో అమ్మమ్మ గారింట తొలిసూరు సంతానంగా అక్కడ పుట్టా. మా తాతగారిది విశాఖపట్నం జిల్లా ఇసుక తోట. అది ఇంచుమించుగా మన సిటీస్లోనే ఉంటుంది, మద్దిలపాలెం ఆ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఇక మేము 71 నుంచి ఇసుక తోట నుంచి అక్కయ్యపాలెం వచ్చేసాం. అక్కడ ఒక టీ స్టాల్ ఉండేది. 71 to 78 80 అట్లా అక్కడే మేము సొంత ఇల్లు కొనుక్కొని మా మామయ్య గారి దగ్గర, అంటే మా నాన్నగారు చెల్లెల భర్త దగ్గర స్థలం కొనుక్కొని అక్కడే ఉన్నాం. ఇప్పుడు అక్కడే ఉన్నాం. అంటే మీరు ఏం చదువుకున్నారు? పియూసీ అంటే ఈక్వల్ టు ఇంటర్మీడియట్. నా చదువు అంతా ఇన్స్టాల్మెంట్లో వెళ్ళింది. 1 నుంచి 4 తర్వాత ఏ కారణాల వల్ల మానేశాను. తర్వాత 5వ క్లాస్లో వేశారు. అక్కడేదో కొద్దిగా బాగా చదువుతున్న 6లో వేసేసారు. 6లో పెద్ద ఇంగ్లీష్ బుక్ నాకు రాలా. వదిలేయడం ఏంటంటే వదిలేసి చాలా కాలం అయిపోయిన తర్వాత మా మేనమామ గారు బీసెట్ నరసింహమూర్తి గారు, అంటే మా అమ్మ తమ్ముడు మేనమామ, ఆయన ఒకరోజు వచ్చి, ఒరే మీ అమ్మ నాన్నకి ఏదో టీ స్టాల్ ఉంది, వాళ్ళు వెళ్తారు, నువ్వు చదువుకుంటేనే బాగుంటుందని మెట్రికులేషన్లో నన్ను జాయిన్ చేశారు. మొదటిసారి వెళ్ళాను, కొన్ని పాస్ అయ్యాను. సెకండ్ టైం 2 కొన్ని పాస్ అయ్యి, థర్డ్ టైం అన్ని పాస్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్సు. అదంతే, మొదటిసారి కొన్ని పాస్ అయ్యాను, రెండోసారి కొన్ని పాస్ అయ్యాను, మూడోసారి అన్ని పాస్ అయ్యాను. దానికి చదవడానికి ఏంటంటే వేదుల శంకర భరద్వాజ్ గారని, ఇప్పుడు అతను ఒక లాయర్ గారు. నేను ఆటోమోటివ్ జాబ్ అని చెప్పాను, అందులో ఆయన క్యాషియర్. ఆ పంతులు గారు నాకు బుక్స్ ఇచ్చి నువ్వు చదువుకో అని చెప్పి అలా పియూసీ పాస్ అయ్యా. ఆ తర్వాత డిగ్రీ BA కట్టా, అన్నీ పాస్ అయ్యి ఇంగ్లీష్ ఏదో ఉండిపోయింది. ఇంక దాని తర్వాత అవ్వాల. దాని తర్వాత టైపు లావర్కి వెళ్ళాను, ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం పాస్ అయ్యాను. హైర్కి వెళ్ళాను, ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం పాస్ అయ్యాను. ఆ తర్వాత 94-95 బ్యాచ్ ఐఎంఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ మాకు దేవుడు సత్యానందం గారు పరిచయం అవ్వడం, అక్కడ ఆయన సీనిక్ డిజైనర్. అలాగా ఆయన ద్వారా నేను సినిమా ఇండస్ట్రీకి 2000లో వచ్చాను. అండ్ ఫైనల్లీ మీ వేషధారణ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీ ఫింగర్స్ ఉన్నటువంటి రింగ్స్ ప్రత్యేకంగా వాటికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఈ రింగ్స్ అన్నా, గొలుసులన్నా, బంగారం అన్నా చాలా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నా జీవితంలో నా ఒంటి మీద 100 తులాలు బంగారం వేసుకుంటా. ఇప్పుడు ఇదంతా గోల్డ్? ఇది కాదు, ఇది గోల్డ్. ఓకే. ఇది గోల్డ్, ఈ బ్రాస్లెట్ గోల్డ్. ఈ మూడిట్లో ఇది మామూలుది స్టైలిష్ ఉంగరం. ఇది వెండి. ఓకే. ఇది వెండి. తర్వాత అంటే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటికి ఏమైనా ప్రత్యేక? లేదు, అంటే నేను సెంటిమెంట్గా పెట్టుకున్నావు కాదు, ఓన్లీ షో కోసం పెట్టుకున్నవి. నేను ఇప్పుడు ఇక్కడికి మామూలుగా వచ్చాను, కానీ మామూలుగా నేను ఏదైనా ఈవెంట్కి వెళ్తే ఇలా ఉంటాయి, ఇలా చూపిస్తే ఇటువైపు కూడా 5 ఉంటాయి, ఈ లోపల కూడా 5 ఉంటాయి. ఏదో సంథింగ్ స్పెషల్. ఇప్పుడు ఉగాది సందర్భంగా కాబట్టి ఒక ట్రెడిషనల్గా వచ్చా. మామూలుగా అయితే జీన్ ప్యాంటు, టీ షర్ట్ అట్లా. ప్రోగ్రామ్ని బట్టి కూడా నా కాస్ట్యూమ్స్, నా హెయిర్ స్టైల్ అన్నీ మారుతాయి. ఓకే. అది సంగతి. థ్యాంక్ యూ అప్పారావు గారు. పిలవంగానే మా SR మీడియా స్టూడియోకి వచ్చి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి మీ మాటల్లో అసలు మీరేంటి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కళాకారుల్ని ప్రజలకి, ప్రేక్షకుల్ని పరిచయం చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ MD రెస్పెక్టెడ్ కరణ్ గారికి, ఈ ఛానల్ ద్వారా SR మీడియా తెలుగు ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాల వల్ల నేను హ్యాపీగా ఉన్నానండి. సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్, ద విక్టరీ విల్ ఇన్ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాల ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SR మీడియా తెలుగు. చూస్తూనే ఉండండి. నిరంతరం గొప్ప గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూస్, వారి అనుభవాల్ని, వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. గుడ్ లక్ టు SR మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్.